హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే ఈరోజు గుజ్జకుంటలో పచ్చని పొలాల దగ్గర ఉన్నాం అనమాట. నిన్న పెళ్లి కోసం వచ్చినాం కదా, ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్గా సరదాగా పొలాల దగ్గరికి వచ్చినాము. ఇక్కడ మంచిగా ఒక ఇల్లు ఏర్పాటు ఉందన్నమాట. ఇప్పట్లో ఇంటి నుంచి దూరంగా సరదాగా పచ్చని వాతావరణంలో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఫామ్ హౌస్లని ఇవ్వని ఒక్కరోజుకి రెంట్ తీసుకుంటా ఉంటారు కదా, అట్లాంటి పని లేకుండా ఒక్కరోజు పొలం దగ్గర టైం స్పెండ్ చేస్తే మనసుకు హాయిగా ఉండేటట్టు రోజు పొలం దగ్గరనే ఆ ఫామ్ హౌస్ లో ఎంజాయ్ లాగా అనిపిస్తుంది అనమాట. చాలా సరదాగా ఈ ప్రశాంతమైన వాతావరణం. సిటీలలో ఉండేటోళ్ళు ఒక్క రోజైనా అట్లా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు కదా, అట్లాంటిది ఇక్కడ వీళ్ళైతే అసలు పల్లెటూరులోనే మంచి వ్యవసాయం చేస్తూ చేను దగ్గర కూడా ఒక చిన్నగా ఫామ్ హౌస్ లాగా అంటే ఒక గుడిసెలాగా వేసుకొని అక్కడ చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తూ మంచిగా పొలాలు, చెట్లు, పూల మొక్కలని అని చాలా బాగున్నది అనమాట. ఇక్కడ ఇదంతా వాతావరణం, ఆ వాతావరణం మీకు కూడా చూపించాలని చెప్పేసి ఈ వీడియో. ఏమేమి ఉంటున్నాయి పక్కపట్టి, ఎట్లా పచ్చదనం ఎట్లుంటుంది, సైడ్కి ఎట్లుంటుంది, మొత్తం ఇటు చూస్తే ఏముండదు, మొత్తం అడవి. అడవి అంటే అడవి కాదు, అన్ని పొలాలే. ఇటు చూసినా పొలాల లాగా అట్లా మంచి అనిపిస్తుంది. చాలా సరదాగా ప్రశాంతమైన వాతావరణము, అంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా అట్లా మంచిగా ఉంది. అది మీ అందరికి ఒకసారి చూపించాలనుకున్నాం కాబట్టి ఈ వీడియో చూద్దాం పదండి. ఇక మొత్తం ఆ ఇల్లు ఎట్లుంది, దేని కట్టిల్లు, మరి ఎట్లా ఈ ఫామ్ హౌస్ ఏం కట్టిల్లు అనేది చూద్దాం పదండి. ఇక ఇట్లనే అందరు కూడా వచ్చిల్లు ఇక్కడ. అంటే మేము వీడియో తీసేటప్పుడు అందరూ ఉండాలా అని చెప్పి అన్న రమేష్ అన్న, గుజ్జకుంట సర్పంచ్ రమేష్ అన్నను కూడా రప్పించడం జరిగింది. ఇంకా గోపాల్ బావ, ఇంకా మన రాజరెడ్డి బావ, అందరు లోపల ఉన్నారు. సరదాగా కలిసినాం అన్నట్టు. అది పదండి ఇక పోదాం, అందరిని చూద్దాం. స్టార్టింగ్ అనమాట, చేనుకు ఎంట్రీలో స్టార్టింగ్ ఇక చిన్నగా ఇట్లా పరారీ గోడలాగా ఫిక్స్ చేసారు. స్టార్టింగ్లోనే కరివేపాకు చెట్టు ఉన్నది, ఇంకా ఇట్లా కట్టెలతోనే పరారీ లాగా అట్లా ఏర్పాటు చేసారు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. బయట ఎన్నో టైల్స్ గీల్స్ అన్ని ఫామ్ హౌస్లు ఉంటాయి, కానీ ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, పురాతన స్టైల్ అన్నట్టు ఇదంతా. ఇట్లాంటి ఇండ్లే పురాతనంలో ఉండేది. మనం ఎక్కడనో పోయి బతికినప్పుడు అక్కడ ఇల్లు వేసుకొని పక్కన పంటి కొంచెం వ్యవసాయం చేస్తూ ఉండేది. మన ప్లేస్లో మనం వ్యవసాయం చేసుకుంటూ మన ఇల్లు అంటే మనకంటూ కొంచెం స్థలం వదిలేసి, అందరూ ఏమనుకుంటారు, కొంచెం స్థలం ఎవరు వదిలేరు. ఈ కొంచెం స్థలంలో కూడా ఏదైనా పంట పెట్టాలనుకుంటారు, కానీ వీళ్ళు ఇక్కడ ప్రశాంతత ఉండాలని అనుకున్నారు కాబట్టి అన్నీ సేఫ్. అంటే ఇది మనకి ఇక్కడ తెచ్చుకున్న మందు డబ్బా కావచ్చు, ఏదైనా టిఫిన్లు కావచ్చు, లోపల పెట్టి తలపేసుకొని ఒక ఇంట్లో ఉండాలి కాబట్టి అట్లాంటివి కూడా టైం ఇక్కడనే స్పెండ్ చేస్తారట. ఇక ఇక్కడ వచ్చేసి ప్లేస్ అన్నయ్య వాళ్ళది, వీళ్ళది ఇక్కడ పక్కపట్టి ఈ అన్న వాళ్ళదే ప్లేసు. పక్కపట్టి సర్పంచ్, గుజ్జకుంట సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు, రమేష్ అన్న గారు. పిలిపేయడం జరిగింది. ఇక్కడ వీడియో తీస్తారు అన్న వల్లే మరి నేను కూడా ఉండాలని వచ్చిండు. అన్నయ్య పేరు రాజరెడ్డి అన్న. ఇక్కడ అందరూ ఇద్దరు రాజరెడ్డిలే ఉన్నారు. రాజరెడ్డి. అక్కడ వచ్చేసి మదన్నయ్య. ఒకసారి మనం 10 మాటలు మాట్లాడితే ఒకటే మాట మాట్లాడతాం. ఒక మాట కూడా అత్తరావు తెలియదు, ఈగిలిచ్చి సపరేట్ పోకుంటాడు ఓసారి. ఇక్కడ వచ్చేసి గోపాల్ బావ ఇక మనకి బాగా దగ్గర సన్నిహితుడు, జరా మంచి వ్యక్తి, గట్టి వ్యక్తి. అంటే మా ఆయనకి ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నట్టు. రాజరెడ్డి బావ తెలిసిందే కదా అందరికి. ఇక రాజరెడ్డి బాబుని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక గదేనప్పుడు గదే కథ, గదే లక్షణం ఉంటది. ఈ ఇల్లు గురించి మాట్లాడదాం మనం. ఇక ఫస్ట్ అయితే చింత చెట్టు ముందటే చింత చెట్టు చెల్లు. ఇదివరకు ఇక్కడ మామిడి చెట్లు ఉండేనట. అవునా అన్న? ఇక్కడ మామిడి చెట్లు ఉండేనట. అన్ని చెట్లు ఉంటే బోర్లకి ఆ ఏర్లు పోతాయి అని చెప్పి కొన్ని చెట్లని కొట్టేయడం జరిగింది. ఎందుకంటే అది కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అనిపిస్తాయి. అంటే ఇట్లాంటి సెట్ చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ చింత చెట్టు కింద ఇట్లా మంచిగా నవార మంచంలా ఇప్పటిదాకా ఇట్లా కూర్చొని ఉన్నారు అనమాట. కూర్చొని ముచ్చట్లు పెట్టినాం. అదేంటిది? ఎడ్ల బండిది ఎడ్ల బండి గంగల కలిసింది కాబట్టి ఇది అయితే ఉంచిల్లు మరి చక్రాలు. ఎందుకంటే గుర్తుండి పోవాలని ఉంచిల్లు. ఇది ఇంకా ఎక్స్ట్రా కట్టెలు కూడా ఈ ఇల్లుకి ఇద్దామని ఎక్కడ కట్టెలు మిస్ అయితే ఎక్స్ట్రా కట్టెలు కూడా అక్కడ ఉన్నాయి. ఇంకా ఇది గుడిసే, ఇది అన్నట్టు గుడిసే మొత్తానికి. ఇక్కడ చల్లగత్తుందని బాగా అక్కడనే ఉంటాడు, లోపలే ఉంటాడు. ఎందుకంటే చల్లదనాన్ని కోరుకుంటాడు. ఈ సైడ్ల నుండి ఇవే కిటికీలు, ఇవే టేక్ కర్రలు, ఇవే ఇది మంచాలు అన్నట్టు అన్ని సిచ్యువేషన్స్ అన్ని దీని నుండి అతని ఏసీ లాగా అనిపిస్తుంది. ఎటువంటి మనకి కూలరు, ఎటువంటి ఏసీ అవసరం లేకుండా ఇట్లాంటివి అయితేనే మంచిగా ఉంటుంది. కాకపోతే కొంచెం పాములు వస్తాయి అనిపిస్తుంది, కానీ నీట్గా ఉన్నప్పుడు పాములు రావు. నిజంగా మస్తు నీట్గా ఉన్నది. హౌస్ ఉన్నది, హౌస్ మీద మళ్ళీ కూర్చున్నాడు, అది కొద్దిసేపట్లో ఇరగబోతుంది. ఎందుకంటే గొడ్డు ఉన్నాడు కాబట్టి అంతే ఉంటుంది.
అది వేరే విషయం. ఇంకా ఇగో లోపల చూడండి, ఇది గుడిసెలా ఉంది కదా. అసలు మనమైతే ఏదన్నా ఉంటే ఇట్లా స్టోర్ రూమ్ అని అంటే ఇట్లా ఎక్కడ వారేస్తూ ఉంటాం కదా. మేము ఈ లోపలికి వచ్చి చూసేసరికి మస్తు ఆశ్చర్యపోయినాం. బయట ఎంత నీట్గా ఊడ్చుకొని ఏం చెత్త లేకుండా ఎట్లున్నదో ఈ లోపల కూడా మస్తు నీట్గా ఉంది. ఇంకో మంచిలాగా పైన కూడా ఏదైతే వరి కానీ ఏదైనా వ్యవసాయం పండించినవి ఉంటాయి కదా, ఆ సంచులు వేయడానికి పైన మంచిగా కూడా ఉన్నది. మంచిగా గట్టి పెట్టిల్లు, దీని పైనకి కూడా పడుకోవచ్చు మెల్లగా కట్టెలు మంచిగా వేసుకొని. కింద చూడండి ఎంత నీట్గా ఉన్నదో, అంటే ఎక్కడి అక్కడ ఇగో ఈ పత్తి కరెంట్ గంజు ఇంటికి తీసుకోపోకుండా, అంటే ఎటువంటి మందులు ఇంటికి తీసుకుపోతే ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది కొంచెం. అంటే అవి ఎక్కడ పెట్టానో అర్థం కాదు. అట్లాంటివి కూడా మనం ఇక్కడ సేవ్ చేసుకోవడానికి అంటే ఇక్కడ పెట్టుకున్నారు అన్నట్టు వీళ్ళు ఇదంతా ఏర్పాటు చేసుకున్నారు. పండించిన పంట కూడా ఇక్కడ ఒక 2 రోజులు ఇక్కడ పెట్టుకోవచ్చు వీళ్ళే. ఎందుకంటే మనం గవర్నమెంట్ స్థలాల కోసం చూస్తాం, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే గోదాముల కోసం చూస్తాం, దానిలో పెట్టాలని. అసలు రూల్ ప్రకారంగా గవర్నమెంట్ గోదాములు ఇవ్వాలి, అయితే ఆ గోదాములో పెట్టాలని చూస్తాం. కానీ వీళ్ళే ఏర్పరచుకొని ఇట్లా ఉంచుడు మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు పండిన పంటను తీసుకొని ఇక్కడనే వేసి ఇక్కడ నుండి ఇక్కడికే ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అన్నట్టు. మంచిగా ఇల్లు లాగా. ఇంకా ఏమేమి పండిస్తారు అనేది కూడా చూద్దాము. ఇల్లు అయితే మంచిగా నచ్చింది, మాకు నచ్చింది కాబట్టి మేము చూపించాలనుకున్నాము. ఇక్కడ ఈ కూర పేరు ఏం పేరు? కూర ఇగో ఇది ఓవరాల్ గా మొత్తం గుడిసె ఇదన్నమాట. ఇది బయట వాతావరణం, ఇంత ప్లేస్ ఖాళీగా ఉంచిర్రు. ఇక్కడైతే గంగవల్లి కూరలకి అన్నమాట. గంగవల్లి కాదు, గంగవాయిలి కూర. గంగవల్లి అని నువ్వు వెళ్తాకోవచ్చు కానీ గంగవాయిలి అంటాం. ఇగో ఇది ఒక డిఫరెంట్ సైకిల్. ఈ సైకిల్ కాదు, కలుపు తీసేది అన్నట్టు. ఇది ఈ సైకిల్ కలుపు తీసే సైకిల్. మంచిగా ఇట్లా పట్టుకొని పోవాలి కానీ నాకు రాదు. ఇది ఉన్నని ఇది గంగవాయిలి కూర. ఇక్కడ మిరపనారు చుట్టూ పొలాలు, ఇదంతా చుట్టూ ఎక్కడ చూసినా పొలాలు, ఇండ్లు ఉండే ఇక్కడ. ఈ ఇంటనే నాకు ఉండబుద్ధి అవుతుంది మొత్తం ఇక్కడ. ఇగో ఇక్కడ లైన్ గా మామిడి చెట్లు ఉన్నాయి. కోతులు రాకుండా ఒక సీసా కట్టి దానికి సౌండ్ వస్తా ఉన్నది అనమాట. కోతులు రాకుండా అన్న ఏం చేసిండంటే ఒక బీర్ తాగిండు. ఫస్ట్ ఒక బీర్ తాగినాక ఆలోచన వచ్చింది, ఆ సీసాకి అంటే ఒక రాయి కట్టిండు, రాయి ఏదో కట్టిండు. ఆ రాయి కట్టిన వల్ల సౌండ్ వస్తుంది అన్నట్టు. మధ్యలో కూడా మామిడి చెట్టు ఉంది. ఇక్కడ బోర్ పోస్తూనే ఉన్నది వరి పొలంకి అప్పటి నుంచి. ఇక్కడ ఇంకా వెనకాలనే పోచమ్మని పెట్టిల్లు. ఇక్కడ పోచమ్మ దేవతను పెట్టిల్లు. ఇదంతా చుట్టూ పొలాలు. ఇది ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు. అసలు ఇది మేము కరెక్ట్ చూపెడుతున్నామో లేదో తెలియదు కానీ మాకైతే మస్తు అనిపిస్తుంది. ఏదో ఫామ్ హౌస్కి వచ్చినట్టు, ఎక్కడికో వచ్చినట్టు. మంచి వాటర్ సౌండ్, అటు దూరాన మొక్కజొన్న చేంది. ఇంకో ఇదంతా లొకేషన్. ఇంకో ఇట్లా మాకైతే మస్తు ఆహ్లాదంగా ఈ పచ్చని వాతావరణం ఇదంతా మాకైతే మస్తు నచ్చింది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళ చేను చూద్దాం పదండి. ఇక చుట్టూ ఇది వెనకాల నుంచి గుడిసె నుంచి కొంచెం దూరం ఇట్లా వస్తుంటే వరి పొలాల మధ్యలో చిన్న ఒడ్డు. జస్ట్ మిస్ అయితే అటు పడతాం, లేకపోతే ఇటు పడతాము. ఇట్లా కొంచెం క్రిటికల్గా ఉంది. అయితే ఈ గుజ్జకుంటలో ఎక్కువ శాతం జనాలు వ్యవసాయం మీదనే ఆధారపడి ఏదైతే వరి, మొక్కజొన్న ఇంకా కూరగాయలు ఎక్కువ పండిస్తూ ఉంటారో ఆ వ్యవసాయాన్ని కూడా మస్తు ఇష్టంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. నిజంగా అసలు శ్రమ అనుకోకుండా, అంటే ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా అది పనని అది కష్టం అని ఎప్పుడు ఫీల్ అవ్వరు. ఈ వ్యవసాయం ఇంత ఇష్టంగా చేయడం కూడా మంచిగా అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనం స్టార్టింగ్లోనే చూసుకుంటే కాకర తోట. ఇది చిన్నగా ఉన్నాయి మొక్కలు. దానికి కూడా ప్రతి సాలుకి పైపు ఉన్నది. ఒకసారి చూడండి కింద. ఇట్లా ఎక్కువ శాతం వీళ్ళు ఇక్కడనే టైం స్పెండ్ చేయడం వలన ఏమో చిన్న ఫామ్ హౌస్ లాగా అదే చిన్న గుడిసెలు ఉన్నాయన్నమాట. కొన్ని ఒక 4-5 చైన్లకు ఒక గుడిసెలు ఉన్నాయన్నమాట. అక్కడొకటి అట్లా ఖచ్చితంగా గుడిసెలు ఉన్నాయి. అందులోనే వాళ్ళు అవన్నీ వ్యవసాయానికి కావాల్సిన వస్తువులన్నీ స్టోర్ చేసుకుంటారు. ప్లస్ నీడకి కొంచెం తినడానికైనా లేకపోతే వాళ్ళు టైం స్పెండ్ చేయడానికైనా అట్లున్నాయి. నెక్స్ట్ వెంటనే ఈ చైన్ తర్వాత వెంటనే బీరతోట ఉన్నది, అక్కడికి పోదాం. కొంచెం దూరం రాగానే పక్కకు మొక్కజొన్న ఉన్నది. ఇటు సైడ్ అయితే బీర తోట, మధ్యలో ఉల్లిగడ్డ కూడా వేసిర్రు. ఇదివరకు దాకానే అక్క వాళ్ళు మొత్తం కలిసిర్రు అనమాట లైన్ ఉండి. అయితే టైం అయిపోయినట్టుంది, పొద్దుటెప్పుడో వచ్చినట్టున్నారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. మంచిగా పాటలు పాడుతూ మేము విలేజ్ ఎంకే టీవీ కోసం స్కిట్ తీసినాం అనమాట. ఏదైతే గుడిసె ఉన్నదో ఆ గుడిసె దగ్గర పల్లెటూరు వాతావరణంలో తీయడం అంటే ఇష్టం అనమాట మాకు. విలేజ్ ఎంకే టీవీలో స్కిట్స్ వస్తాయి, తప్పకుండా చూడండి. ఆ స్కిట్లు తీస్తుంటే ఇక్కడ పాటలు నిలబడతా ఉంటే మేము ఇటు సైడ్ వచ్చినాం అనమాట. అంత
మంచిగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ పని చేస్తూ ఉన్నారు. ఇక మనం టమాటా తోట దగ్గరికి వచ్చేసినాము. ఒక చెట్టుకు చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయో. అసలు ఈ అక్క నా మీద పడేటట్టున్నది. అక్క వాళ్ళది ఈ ఊరు, అక్క ఏ ఒడ్డు మీద ఎట్లా వాళ్ళని కూడా తెలుస్తలేదు అక్కకు. ఇక అయితే ఎక్కువ కూరగాయలు పండిస్తూ ఉన్నారు అనమాట ఈ గుజ్జకుంటలో. మేము అది వరకు వచ్చినప్పుడు వంకాయ తోట ఉండే, ఇప్పుడైతే టమాటా కనిపిస్తూ ఉన్నది మనకు. అంటే బంతి పూలల్లో బంతి చెట్ల మధ్యలో టమాటా ఉన్నది, లేకపోతే టమాటానే ఎక్కువ ఉన్నది ఇక్కడ. ఎటువంటి మందులు లేకుండా పండిస్తున్నారట వీళ్ళు. నిజంగా చూడండి చెట్టుకు ఎన్ని టమాటాలు, ఒక చెట్టు గినిగిన టమాటాలు కాస్తాయని అయితే నాకు తెలియదు. ఒక పండు తెంపుకొని తిందాము. మనోళ్ళేనట, అంటే ఇప్పుడే తెలిసింది మంజులక్క వాళ్ళ పెదనాన్న కొడుకు అంతేనా, వాళ్ళ అన్న వాళ్ళే అన్నట్టు. తిన్నా ఏమన్నారట అంటే ఓ 4 సంచులు వేసుకొని పోదాం అనుకున్నాం కానీ ఇక పోయేది మన ఇంటి దగ్గర కావచ్చు. కాకపోతే 4 సంచులు నువ్వు తింటేవాడరు కానీ 4 సంచులు వేసుకోపోతే ఫీల్ అవుతారు. ఇక ఇంకోసారి మంది దగ్గర వాళ్ళ ఇంటికి రానియరు. 4 సంచులు అని మా అన్నీ అంటాను, నేను 4 అన్నా. అయ్యో 4 సంచులు వేసుకోపోదాం అన్నావా? 4 సంచులు వేసుకోపోదామని నేను అనుకున్నా. నిజంగా మస్తు ఉన్నాయి, ఫ్రెష్ ఫీల్ తెలుస్తుంది టమాటాలా. ఇదంతా మొక్కజొన్న ఉన్నది. ఇప్పుడే అన్నయ్య వాళ్ళు చెప్తాండ్రు, కిరణ్ అన్న మంచిగా సాయంత్రం మంట వేసుకొని మనం మొక్కజొన్న కాల్చుకొని తిందాము, సూపర్ ఉంటుంది. నువ్వు మా ఊరికి వచ్చినందుకు మంచి జ్ఞాపకాలు మిగులుతాయని. ఇదివరకు ఒకసారి క్యారెట్ తెంపుకొచ్చారు నేలలో, ఆ మట్టిలు ఉంటుంది కదా క్యారెట్, ఫ్రెష్ క్యారెట్ తీసుకుపోయినాము. ఇప్పుడు కంకులు ఇవన్నీ తీసుకోవాలని చూస్తాను. మరి నెక్స్ట్ ఉల్లిగడ్డ ఉన్నది, ఆ ఉల్లిగడ్డ దగ్గరికి పోదాం. ఇక్కడ వచ్చేసి కొంచెం ప్లేస్లో ఎల్లిపాయ వేసిరన్నమాట. కొంచెం ఎండిపోయింది ఎందుకో, ఎల్లిపాయ ఒక్కోసారి మస్తు రేటు ఉంటా ఉన్నది, మరి వాళ్ళ కోసం మాత్రమే కావచ్చు ఇది, అందుకనే కొంచెం ప్లేస్లోనే పెట్టారనమాట. ఇక్కడ ఎల్లిపాయ పంట వచ్చేసి 6 నెలలు ఉంటుంది, 6 నెలలకి ఎల్లిపాయలు వస్తాయి అన్నట్టు. ఎల్లిపాయ పంట 6 నెలలకు ఒకసారి వస్తుంది. అదే ఉల్లిగడ్డ అయితే 3 నెలలకు ఒకసారి ఉల్లిగడ్డ వస్తుంది. టమాటా కూడా 3 నెలలకు ఒకసారి ఉల్లిగడ్డ టమాటా కూడా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఉల్లిగడ్డ ఆల్రెడీ అంటే ఎండడానికి వేసిరా బాబు, ఇట్లా ఎండడానికి వేసిళ్ళు. తిను ఒకటి దించడం పోయినావు ఉల్లిగడ్డ ఉన్నా, నువ్వు అన్ని తింటావుగా. ఉల్లిగడ్డ పక్కన మళ్ళీ బిర్యానీ కావాలనిపిస్తుంది కాదు, ఉన్నాయి కదా అని అన్ని తింటే ఎట్లా బావా? తొక్కుకుండా పోతాను చూసినా ఉల్లిగడ్డ తొక్కలే ఇక చూడు, అగో ఇష్టం వచ్చినట్టు పోతే మరి ఎట్లా. ఇక బాగా అయితే ఇగో ఇక్కడ టమాటా కాయలు ఇవి ఇంకా పండ్లు కాలేవన్నమాట. నెక్స్ట్ అవి తర్వాత వేసినట్టున్నారు ఇక్కడ ప్లేస్లో. అన్ని కాయలుగానే ఉన్నాయి. ఇంకా మధ్యలో కొత్తిమీర ఉన్నది, సూపర్ ఉంది. కట్టలు కట్టి అమ్ముతారు కావచ్చు అసలు. అయితే టమాటా చెట్ల మధ్యలో కొత్తిమీర ఉంది, ఫ్రెష్ కొత్తిమీర. అసలు అయితే పానం కొట్టుకుంటుందా కొత్తిమీర చూస్తా అంటే? కొట్టుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మొత్తం చిన్న టమాటా చెట్లు ఉన్నాయి అనమాట. ఇవి తర్వాత పెట్టినట్టున్నారు, అందుకని కాయలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ దోస తీగలు ఉన్నాయి, ఫుల్ వారినాయి. మాకు అక్క లేత దోసకాయలు తెంపించింది, అన్నయ్య కూడా తెంపుకొచ్చిండు. ఫుల్ తింటాను అప్పటి నుంచి, ఒకటే తినుడు. మేము వచ్చడేమో కానీ ఇంకో మంచి చిన్న ఉన్నాయి. ఇదంతా దోస తీగలే, ఇట్లా ఈ 4 సార్లు ఉంటాయి కదా, అవన్నీ దోస తీగనే ఇట్లా స్ప్రెడ్ అయి ఉన్నాయి. సేమ్ మా అమ్మలానే పెట్టి, అంటే మా అమ్మ కూడా కొన్ని పెడుతుంది, టమాటాలు కొంచెం తక్కువ పెడుతుంది కానీ దోసకాయలు పండిస్తుంది అత్తమ్మ. ఉల్లిగడ్డ ఇంట్లోకి కావాల్సింది, కందికాయ, శనక్కాయ, అత్తమ్మ ఇవన్నీ వేస్తూ ఉంటుంది. కూరగాయలు కూడా ఆల్మోస్ట్ చిక్కుడుకాయ, కాకరకాయ, బీరకాయ అవన్నీ అక్కడెక్కడన్నా పెడుతుంది. ఎందుకంటే కొనకుండా మనం ఇంటికి తీసుకుపోతాం కదా పోయేటప్పుడు, అట్లా తీసుకుపోవడానికి అని చెప్పేసి. ఇక సొరతీగ చూడు, ఇక్కడ సొరకాయలు పెట్టిలు. ఈ చుట్టూ సొరకాయ కనిపిస్తుంది ఇక్కడ, తీగకు మొత్తం సొరకాయలు. అవును, ఈ తీగకు మొత్తం సొరకాయలు ఉన్నాయి. రోడ్కి తొవ్వకి మళ్ళీ ఇటు ఎవరైనా కనబడకుండా మళ్ళీ ఇటు చీరలు అడ్డం కట్టిలు. అయితే ఎక్కువ ఈ ఊర్లో చూసింది ఏంటంటే కూరగాయల మీద ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు. ఎకరాలు కూరగాయలు పండిస్తారు ఎక్కువ శాతం. ఇంకా వరి ఉంటుంది, మొక్కజొన్న ఉంటుంది, మిగతా అంతా కూరగాయలు ఎక్కువ. వంకాయలు కానీ టమాటాలు కానీ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కదా బాబా ఈ ఊళ్ళో అయితే. అవునవును. ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కానీ ఏ పైపు అంటే ఏ చెట్టుకి ఆ చెట్టుకి నీళ్లు వారేటట్టు ఇట్లా పైపులు వేసింది మొత్తం. అవును, ఇదంతా ఇక్కడ సాల్కి పైప్ ఉంది. ఆ పైపు నుంచి వాటర్ అనేవి ప్రతి చెట్టుకు అందేలాగా వీళ్ళు చూసుకుంటా ఉన్నారు. అందుకనే అసలు ఒక్క చెట్టుకి అసలు లేకుండా లేవు, ఫుల్ ఒక చెట్టుకు ఇరుగా ఇట్లా కాస్తుంది పంట అనేది. ఇట్లాంటివి చూసి మళ్ళీ మాకేమనిపిస్తుంది అంటే మేము ఇంటికి పోయినాక మళ్ళీ ఇట్లాంటి చెట్టు పెట్టాలనిపిస్తుంది మన భూమిలో. వ్యవసాయం అంటే కూరగాయలు వంటించడం మీద కొంచెం ఆసక్తి పెరుగుతుంది, కాకపోతే కోతులు వస్తానే అన్న వల్ల బాధ అనిపిస్తుంది. అవును, ఇట్లా లైన్గా ప్రతి సాల్కు ఉన్నాయి చూడండి పైపులు. ఇక్కడ టమాటాలు తెంపిపోసిలు మరి ఖరాబ్ అయినందుకా లేకుంటే తీసుకుపోయడానికా తెలియదు.
కాకపోతే మంచిగా కానీ మంచిగా అన్ని మంచిగా ఉన్నాయి, అంటే ఖరాబ్ అయినా అయితే కాదు, అంటే తీసుకోవడానికి మార్కెట్కి తీసుకుపోతారు కావచ్చు. తీసుకోవడానికి అంటే తెంపి ఖరాబ్ అయినాయినా? ఎట్లా ఖరాబ్ అయినాయి అక్క అవి? దాంట్లో అన్ని మురిగిపోలే కదా. ఇక నీకు తెలుసో తెలియదు చెప్తా. మంజులక్కకి తెలుసో తెలియదో నమ్మద్దు అనుకుంటాను బావ. అయితే నాకు తెలిసి ఇవి మరి గిట్లా ఎండలో పెట్టరు కదా. ఎందుకంటే ఏమన్నా అడిగితే ఉట్టి కూడా అంటది, ఉట్టి కూడా ఏం తెలియకపోయినా నాకు అన్ని తెలుసు అని చెప్తుంది. అందుకని చెప్పి, ఎందుకంటే వ్యవసాయం చేసింది కాదు, ఇక్కడికి వచ్చింది కాదు, సప్పలు కూడా ఉట్టిగా చూసుకుంటా, ఏం లేదు. మరి తెలియదు ఆడ పోసిర్రు, అవి ఖరాబ్ అయినందుకే అని మేము అనుకుంటాను అంతే. ఈ టమాటాలు అయితే ఫ్రెష్గా ఇట్లా ఉన్నాయి. అయితే ఇవన్నీ మార్కెట్కి పంపిస్తారా బావ పొద్దున్నే? అవును. ఏ ఊరు? ఎటు? కామారెడ్డి పంపిస్తారు ఇవి? గదే నాకు ఫోన్ చేసి చెప్పిళ్ళు. కామారెడ్డి, రామాయంపేట, బిక్నూరు నాకు తెలుసు అన్నట్టు అడుగుతాను నాకు. ఇక పోదాం అటు. పోదాం. టమాటాలు అయితే ఫుల్ కాసినాయి, ఫుల్ మస్తు మంచి అనిపిస్తుంది ఇది తోట చూస్తా అంటే. ఎటు చూసినా పచ్చదనం. ఇగో మా ఆయన చూడండి, ఇక్కడ పచ్చని వాతావరణంలోకి అసలు వస్తనే లేడు. నిన్న మేము పెళ్ళికి వచ్చినాం, అసలు పెళ్లి దగ్గర టైం స్పెండ్ చేసుడు కన్నా ఈ పచ్చని పొలాలల్లో ఈ గుడిసె దగ్గరనే మేము ఎక్కువసేపు ఉన్నాం, నిన్న ఈ రోజు కలిపి. పోదామా బావ? నీళ్ళతో ఆడింది చాలు పాపోదాం. అరే ఇది ఈ వాతావరణం ఇవి మళ్ళీ దొరకాయి వచ్చి అసలు. మా ఆయన ఉండుమంటే మొత్తం ఇక్కడనే ఉండేటట్టున్నాడు, ఎందుకంటే వాటర్ సప్లై ఉన్నది, మంచిగా నీడు ఉన్నది, గుడిసె, పచ్చని వాతావరణం, కరెంటు కూడా ఉంది. ఒక ఫ్యాన్ పెట్టుకుంటే కదా మంచిగా. ఫ్యాన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ అంత దోమలేం వచ్చట్లేదు. మేము ఇంత ఎండలో తిరుగుతున్నాం, మాకు ఎండ అనిపిస్తలేదు, ఎందుకంటే ఈ పచ్చగా చల్లగా అనిపిస్తుంది. అవునవును, చల్లగా వాటర్. పోదామయ్యా, ఉప్పు నీళ్ళబా మంచిగా తాగి చూడన్నా. అది చల్లగా మంచిగా, అంటే మరీ తీయగా ఉండే కదా మన ఏది ఆ దిక్కుమల వాటర్ ఫిల్టర్ ద్వారా అట్లా ఉండయి, కానీ మంచిగా అనిపించినాయి, చల్లగా ఉంటున్నాయి, తాగొచ్చు, నీళ్ళు తాగొచ్చు. ఇవి తాగుతూనే బలం అసలు. అవి మన ఇంటి దగ్గర తాగితే అవి బలం ఎందుకు అవుతాయి? అవన్నీ బొక్కల లోపులు, కీర లోపులు, కాళ్ళ లోపల. కష్టం చేసినాక ఈ నీళ్ళు ఆ నీళ్ళు తీయగలేవు ఏమనిపించేది, కష్టం చేసినాక ఇవి దొరికడే మహాభాగ్యం అని. అవును. అంటే ఎటెటో అరకుకు పోవాలి, అక్కడ లొకేషన్స్ బాగుంటాయి, లేకపోతే ఎటన్నా పోవాలి, మంచిగా ప్రయాణం చేయాలి, ఆ పచ్చనిగా అట్లుంటుంది ఇట్లుంటుంది ఊటీ అని అదంతా అనుకుంటా ఉంటాం. అవన్నీ బాగా బడ్జెట్లతో కుదురుకున్నాయి. ఇది మాత్రం పల్లెటూరులో నిజంగా ఊటీలాగా అంత పచ్చగా అంత బాగా అనిపిస్తూ ఉన్నది. ఇటు పక్కకు గుడిసి ఉండడం, ఈ వాటర్ ఉండడం, ఇదంతా గ్రీనరీ ఉండడం మాకు మస్తు నచ్చింది. అది మీకు చూపించాలని, మా కళ్ళతో ఏం చూసినామో అది మీకు కూడా చూపించాలనేదే ఈ వీడియో. మంచిగా మస్తు ఫోటోలు కూడా దిగినాం. చాలా చాలా మంచిగా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం, ఎన్నో ఫోటోలు, ఎంత మంచిగా అనిపించింది. ఇంకో ఫోటో దిగుదాం అమర్చి, ఇంకో ఫోటో కూడా అక్క కొడుతుంది. అట్నే ఉండక్క, మంజులక్క వీడియో తీస్తాను, నేను ఫోటోలు దిగుతాను, అదే ఎత్తుకుంటా. వద్దొద్దు, అది పడేసినట్టున్నాడు. ఇంతే అండి వీడియో. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎట్టు కూడా ఇంత పిల్లి కూనలు చిన్న ఎప్పటికి ఎత్తుకుంటాను. మా బురదలు ఎత్తుతాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Bye.